ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, కీర్తనలు 37:5 అనేది బైబిల్లో ఎంతో ఆదరణ కలిగించే మరియు శక్తివంతమైన వాగ్దానం. దీనిని 3 భాగాలుగా విభజించి చూడవచ్చు. మొదటిగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని ఉంది. దీని అర్థం మన భారాన్ని దేవుని మీద వేయడం, మనం మోయలేని బరువును, మన చింతలను, మన భవిష్యత్తు ప్రణాళికలను దేవుని చేతిలో పెట్టడం. నేను దీనిని సరిచేయలేను, దేవా నీవే చూసుకో అని చెప్పడం. ఉదాహరణకు, ఒక కంపెనీలో మేనేజర్కి పెద్ద సమస్య వచ్చింది. అది అతని పరిధిలో పరిష్కారం కావట్లేదు. మేనేజర్ ఆ ఫైల్ని తీసుకొని కంపెనీ యజమాని టేబుల్ మీద పెట్టి, సార్ ఇది నా స్థాయికి మించిన సమస్య, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పడం. మన జీవితానికి యజమాని దేవుడు, మనం కేవలం మేనేజర్లం మాత్రమే. మన వల్ల కాని పనిని యజమాని టేబుల్ మీదికి దొర్లించడమే మార్గంను అప్పగించడం అంటే, ప్రభువా ఇది నా శక్తికి మించిన పని అని ఒప్పుకోవడం. భారాన్ని మన మనసులో నుండి దేవుని వైపుకు బదిలీ చేయడం. ఇక దేవుడు చూసుకుంటాడు అని నిశ్చింతగా ఉండటం. ప్రియులారా, మీరు ప్రస్తుతం ఏదైనా విషయం గురించి నేను మోయలేను అని అనుకుంటున్నారా? అయితే ఆ బరువును ఇప్పుడే ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించండి. రెండవదిగా, నీవు ఆయనను నమ్ముకొనుము అని ఉంది. అంటే కేవలం సమస్యను చెప్పడమే కాదు, దేవుడు దానిని పరిష్కరించగలడని పూర్తిగా విశ్వసించడం. దేవుడు ఆలస్యం చేసినా సరే ఆయన మన మంచికే చేస్తాడని నమ్మడం. అప్పగించడం అంటే సమస్యను దేవుని చేతిలో పెట్టడం అయితే, నమ్ముకోవడం అంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనసులో ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ఉండటం. ఉదాహరణకు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను రాజు అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు వారు, మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము నీకు మొక్కము అని అన్నారు. దేవుడు నాకు ఈ పని చేస్తేనే నమ్ముతాను అనడం వ్యాపారం. ఆయన నన్ను రక్షించినా రక్షించకపోయినా ఆయనే నా దేవుడు, ఆయన ఏది చేసినా నా మంచికే అనుకోవడమే నిజమైన నమ్మకం. దేవుడు నోవాహుతో ఓడకట్టమన్నప్పుడు అప్పటికి భూమి మీద అసలు వర్షం అంటే ఏంటో ఎవరికీ తెలియదు. అందరూ ఎగతాళి చేసినా, వర్షం పడుతుందనే సూచన లేకపోయినా నోవాహు దేవుని మాటను మాత్రమే నమ్మి 120 ఏళ్ళు కష్టపడి ఓడకట్టాడు. తన కళ్ళకు పరిష్కారం కనబడకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది అని నమ్మాడు. నమ్ముకోవడం అంటే దేవుని టైమింగ్ గురించి ప్రశ్నించకపోవడం. మూడవదిగా, ఆయన నీ కార్యము నెరవేర్చును అని ఉంది. ఎప్పుడైతే మనం మన సమస్యను దేవునికి ఇచ్చి ఆందోళన చెందకుండా ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఆ పనిని సఫలం చేస్తాడు. ఉదాహరణకు, యోసేపు జీవితం ఒక పెద్ద గందరగోళం. సొంత అన్నలే బావిలో పడేశారు, బానిసగా అమ్మేశారు, చేయని తప్పుకు జైల్లో పెట్టారు. యోసేపు ఎప్పుడూ దేవుని మీద సనుగుకోలేదు. దేవుడు చూసుకుంటాడని మౌనంగా ఉన్నాడు. చివరికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఒకప్పుడు బానిసగా ఉన్నవాడినే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. యోసేపు కలలో కూడా ఊహించని విధంగా దేవుడు కార్యాన్ని సఫలం చేశాడు. ప్రియులారా, దేవుని ఫలితం మనం ఊహించిన దానికంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆయన మధ్యలో మనల్ని వదిలేయడు. మనం చేయాల్సింది కేవలం అప్పగించడం మరియు నమ్మడం మాత్రమే. మిగిలినదంతా ఆయన చూసుకుంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను, వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మార్గమును నీకు అప్పగించాలని, మేము నిన్ను నమ్ముకోవాలని, నీవు మా కార్యము నెరవేర్చదు అని సెలవిచ్చావు తండ్రి. నీకు స్తుతులు దేవా. నీవిచ్చే ఫలితం మేము ఊహించిన దానికంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది గనుక నీవు మధ్యలో మమ్మల్ని వదిలేయవు గనుక
మేము మా భారాన్ని నీ మీద మోపే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మను గూర్చి చింతించుచున్నావు గనుక మా చింత యావత్తు నీ మీద వేసి నిబ్బరమైన బుద్ధి గల వారమే మెలకువగా ఉండుటకు కృపచూపమని విశ్వాసమందు స్థిరులమై అపవాదిని ఎదిరించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.